హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ మై ఛానల్ శ్యామ్ గంగపుత్రి. ఈరోజు మా మామయ్య నేనైతే కాపుకి అయితే వెళ్దామని అనుకుంటున్నాను. చూసారు కదా, నేనైతే గేలం పెమ్ అయితే కడుతున్నాను. ఎలా అయితే కడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. చూసినా కదా, ఈ గేలం పెన్ అయితే చాలా అంటే చాలా గట్టిగా అయితే కట్టుకోవాలి. ఇవైతే మేమైతే ఎర్రల కింద అయితే వాడతాం. ఇవైతే గొల్లల్లో అయితే ఉంటాయి. అయితే బీచ్ని అయితే దొరుకుతాయి సాధారణంగా అయితే. చూస్తున్నా కదా, నాకైతే ఒక చేప అనేది పడ్డా ఫ్రెండ్స్. ఇదైతే మా ఊర్లో అయితే కీళ్ళు అనేది పిలుస్తాం. మీ ఊర్లో అయితే ఏమి పిలుస్తారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఒక వింత చేప అయితే పడ్డది. దీన్ని అయితే మేమైతే కప్పని అయితే పిలుస్తాం. చూసినా కదా, ఈ చేప అయితే ఎలా అయితే పొంగిపోద్దో, బయటకు వస్తే ఇదైతే విపరీతంగా అయితే పొంగిపోద్ది ఫ్రెండ్స్. చూసినా కదా, ఈ చేప పొల్లు అనేది అయితే చాలా అంటే చాలా డేంజర్ ఫేస్. ఈ పొల్లులో ఏదైనా పడితే వితిన్ సెకండ్లో అయితే కట్ అయిపోద్ది. చూసినా కదా, దాని పొల్లు అయితే ఎంత షార్ప్గా అయితే ఉన్నాయో. చూసినా కదా, ఈ పొల్లు అయితే వితిన్ సెకండ్లో దేన్ని అయితే అంటే కట్ చేయగలదు ఫ్రెండ్స్. చూసినా కదా, అలాగే మా ఫ్రెండ్కి అయితే ఒక చిన్న పాము పిల్ల అయితే పడ్డది. చూసినా కదా, ఈ పాము అయితే మేమైతే గుడ్డు పాము అనేది పిలుస్తాం. చూసినా కదా, ఆ పాము అయితే ఎలా అయితే దాటుతుందో, ఈ పాముని అయితే మేమైతే వదిలేస్తాం ఫ్రెండ్స్. దీనికైతే ఎటువంటి హాని అయితే జరగనివ్వనని అయితే. చూసినా కదా, మా ఫ్రెండ్ అయితే తెప్పించారు. ఇవైతే మాకు పని